యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. నీవు నీరు కట్టిన తోటవలె ఎప్పుడును ఉబుకుచు ఉండు, నీటి ఓట వలె ఉండు. చాలు. ఈరోజు మన వాక్య భాగ అంశం ఏమిటంటే ఉబుకుచుండు నీటి ఓట. ఉబుకుచుండు నీటి ఓట. మన జీవితాల్లో చాలాసార్లు ఇలా అనుకుంటాం, నేను ఖాళీ అయిపోయాను, నా జీవితం అంతా కూడా అడిగంటిపోయింది, పరిస్థితులు ఏమి కూడా అనుకూలంగా లేవు, అవకాశం ఉంటే ఒక అవకాశం వస్తే బాగుండు అని చాలామంది నిరాశాపూరితమైన అనుభవాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయిన వారు ఉంటారు, అట్లాగే వ్యాపారంలో లాభాల నిమిత్తము అలసిపోయిన వారు ఉంటారు, వ్యవసాయంలో అప్పులు తీర్చే విషయంలో అలసిపోయిన వారు. అంటే నా జీవితము ఖాళీ అయిపోయింది, ఎటు నుంచి సహాయం వచ్చే అవకాశము లేదు. ప్రపంచము మనుషులను ఏం చేస్తుందంటే పరిస్థితుల మీద ఆధారపడేలాగా చేస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముకున్న వారు ఎలాగుంటారంటే పరిస్థితులు ఎలాగున్నా ఆ పరిస్థితులనే నీటి ఓటగా మార్చే అనుభవంలోకి దేవుడు వారిని నడిపించును గాక. హల్లెలూయా. ఇదిగో కాలం నీకు కలిసి వస్తుంది, ఆగు, కాసేపు వేచి ఉండు, ఆగు అని పరిస్థితుల మీద ఆధారపడేలాగా ప్రపంచం మనుషులైన వారిని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. కానీ మనము దేవుని మీద ఆధారపడితే, మరలా చెప్తున్నా, పరిస్థితులను మార్చే నీటి ఓటగా మనల్ని దేవుడు మార్చును గాక. హల్లెలూయా. ఓట అనేది ఇది దేవుని దగ్గర మొదలవుతుంది. ఎందుకంటే కొన్ని జలాలు ఉంటాయి, పై జలాలు, కొన్ని జలాలు ఉంటాయి, లోతైన జలాలు. ఈరోజు నీ జీవితంలో దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లయితే, ఆధారం చేసుకున్న మన యొక్క జీవితాల్లో ఎప్పుడు ఏది కరువుగా ఉండదు. అక్కడ ఎండిపోయిన అనుభవంగానే కనిపిస్తూ ఉండవచ్చు, కానీ ఆ ఇంటిలో ఉన్న నీరేం చేస్తుందంటే ఆ ఇంటి అప్పులన్నిటిని తీర్చివేస్తుంది. అక్కడ ఖాళీ అయిన ఆ యొక్క రాతి బాణలు ఆరు బయట కనిపించవచ్చు, కానీ అదే రాతి బాణల్లో దేవుడు అంతకంటే ఎక్కువ రుచికరమైన ద్రాక్షారసాన్ని దేవుడు అందించేవాడుగా ఉంటాడు. అక్కడ ఖాళీ అయిన గంపలు కనబడుచు ఉండవచ్చు, కానీ ఆ 5 రొట్లు 2 చిన్న చేపలు దేవుడు విస్తరించి అనేక మందికి పంచిపెట్టే అనుభవాలు కనపడవచ్చు. ఆ కెరీతు వాగు ఎండిపోయినట్టుగానే అనిపించవచ్చు, దేవుడు ఆ స్త్రీ ఇంటికి, ఆ సారేపాతి విధవరాలు ఇంటికి పంపిస్తూ ఉంటాడు. ఆ కొంచెం పిండి, ఆ కొంచెం నేనే తాను తిని ఇక సరిపెట్టుకుందాము అనిపించవచ్చు, కానీ ఆ కొంచెం పిండి, ఆ కొంచెం నీటిని ఓటగా మార్చి 3.5 సంవత్సరాలు కరువు కాలంలో దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ దైవజన్ని పోషించినట్లు చేసిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఓట ఈ విధంగా ఉంటుంది. పరిస్థితులు చెప్తాయి ఇక ఇది అసాధ్యమో, ఇది అడుగంటిపోయిన అనుభవమో అని చెప్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచిన వాని యొక్క కడుపులో నుంచి జీవ జలములు ఉబుకుతాయి అని అంటుంది. కీర్తనలు రాసిన గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనము. నీ యొద్ద జీవపు ఓట గలదు. అంటే దేవుని దగ్గర ఏముంది? జీవపు ఓట ఉన్నది. కానీ మనుషుల యొక్క సమస్య ఏమిటంటే నా బలము అయిపోయింది, నేను ఇప్పటి వరకు పరిస్థితుల మీద నేను ఆధారపడ్డాను, ఈ ఆధారపడ్డ అనుభవాలు బట్టి ఇప్పుడు మనుషులు నాకు సహకరించేవారు లేరు, కొన్ని పరిస్థితులు కఠినంగా ఉన్నాయి, కొన్ని పరిస్థితులు నన్ను ఖాళీ చేశాయి అని అంటుంది. కానీ దేవుని దగ్గర ఏముందటండి? జీవపు ఊట. ఎవరైతే దేవునితో అంతర్గతంగా అనుసంధానమైన వారుగా ఉంటారో, చూచే మనుషులకు అది ఎండిపోయిన అనుభవంగానే కనబడవచ్చు, కానీ అంతర్గతంగా అనుసంధానమైన మనుషులటండి వారు ఆకువాడక తనకాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఎందుకు చాలా మంది జీవితాలు ఎండిపోయిన అనుభవం కనబడుచున్నాయి? ఇర్మియా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఓటైన నన్ను విడిచాను. దేవుడు ఏమంటున్నాడండి?
ఎందుకు మనుషులైన వారు ఎండిపోయిన అనుభవంలోకి వస్తున్నారు? జీవ జలముల ఓటే అయిన నన్ను విడిచి, అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఓట ఉన్నది, కానీ ఎందుకు ఎండిపోయిన అనుభవం ఉందంటే దేవుని విడిచిన వారుగా కనబడుచున్నారు. ఒక ప్రాంతంలో చక్కటి అందమైన ఫ్యాన్, హెవెల్స్ ఫ్యాన్, చాలా డిజైన్ బాగుంది, కొత్త ఇల్లు. సరే ఓపెన్ చేయమని నన్ను స్విచ్ చేయమన్నారు. కొత్త ఫ్యాన్ హెవెల్స్, దాదాపు 7,000 రూపాయలు. సరే ఇది ఎందుకక్క మీరు ఏంటంటే, కాదు మీరెత్తేనే కుదురుతుంది అన్నారని చెప్పి ఆ హెవెల్స్ ఫ్యాన్కి స్విచ్ చేయమంటే స్విచ్ అయితే తిరగట్లేదు, చెప్తే తిరగట్ల. ఓరు నాయన ఈ యాండ్ ఏమైందిరా బాబు, ఇక రేపు పొద్దు నుంచి నన్ను కనీసం రిపన్ కంటే కూడా చేయమనరు అని భయం అనిపించింది నాకు. హల్లెలూయా. ఆ తర్వాత ఎంత చూసినా కూడా అన్ని లైట్లు వెలుగుతున్నాయి, కానీ ఈ ఫ్యాన్ మాత్రం తిరగట్లా. ఫ్యాన్ కొత్త పాడైపోయిందంటే ఫ్యాన్ పాడాలి, ఫ్యాను కొత్తది. స్విచ్ బోర్డులు కొత్తవి, ఆ పాతవి అంటే స్విచ్ బోర్డులు కొత్తవి. ఎక్కడ లోపం జరిగింది అని ఆలోచన చేస్తే అక్కడ కనెక్షన్ తగ్గింది. ఏం తప్పిందండి? కనెక్షన్ అన్ని తప్పింది. కనెక్షన్ అనేది ఉన్నట్లయితే అదేమయ్యేదంటే చక్కగా అక్కడ ఉన్న వారందరికీ గాలినిచ్చేది. ఈరోజు నేను చెప్తున్న మాట, దేవుడితో మనము అంతర్గతంగా అనుసంధానమైనట్లయితే, అంతర్గతంగా అనుసంధానమైన సంబంధం ఏం చేస్తుందంటే మన ఫలవంతంగా మారుస్తుంది, ప్రయోజనకరంగా మారుస్తూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మోషే అతని జనాంగము ఆ యొక్క అరణ్యము గుండా నడుచుకుంటూ వెళ్ళారు. ఎర్ర సముద్రం దాటిన వారుగా ఉన్నారు. వారి జీవితంలో ఎన్నడూ చూడని ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు వారి జీవితంలో జరిగించాడు. సముద్రాన్ని దాటారండి, సముద్రాన్ని దాటారు. సముద్రం మధ్య దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆశ్చర్యము. కానీ ఇంతలోనే వారికి ఏమొచ్చింది? అలసట. అలసటను బట్టి దప్పిక, ఆ దప్పికను బట్టి వారిలో ఏమొచ్చిందంటే సనుగుడు. మా యొక్క ప్రాంతంలో సమాధులు లేవని ఇంత దూరం తీసుకొచ్చావా, మేము దప్పికతో చనిపోతున్నాము అని వారి జీవితంలో ఏమొచ్చిందంటే ఎండిన నోరును బట్టి, ఎండిన పెదవులను బట్టి వారి స్వరం లెగుస్తూ ఉంది. వారి జీవితం ఎలాగుందంటే ఎండిపోయిన అనుభవంలో ఉంది. అప్పుడు మోషే ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, మోషే బండ దగ్గరికి వెళ్ళలేదు, మోషే దేవుని దగ్గరికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు, మోషే దేవునితో అనుసంధానమైన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మోషేను చూచిన వాడుగా ఉన్నాడో, ఎక్కడ నీటి ఓట ఉన్నదో ఆ నీటి ఓట ఎతకు మోషేను దేవుడు పంపించిన వాడుగా ఉన్నాడు. అది కఠినమైన బండే, కానీ కఠినమైన బండలోంచి దేవుడు ఏం చేశాడంటే చక్కటి నీట, కొన్ని లక్షల జనాంగానికి దప్పిక తీర్చే నీటి ఓటను లోపలోంచి నడిపించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లయితే చాలా కఠినమైన అనుభవాలు కనబడతాయి. ఆ కఠినమైన అనుభవాల్లోంచి దేవుడు నీ దప్పికను తీర్చును కాక. హల్లెలూయా. ఎందుకంటే మనము దేవునితో అనుసంధానమయ్యేవారుగా ఉండాలి. ఒక ప్రాంతంలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ మన అవసరాలు తీరుస్తుంది కదా అని చాలా మంది అనుకున్న వారుగా ఉన్నారు. బావుల్ని నిర్లక్ష్యం చేసిన వారుగా ఉన్నారు. కానీ అదే ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, తన బావిని నిర్లక్ష్యం చేయాల, తన బావి పాడవకోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకున్న వాడిగా ఉన్నాడు. ఆ బావిని ఆధారం చేసుకుని అతను జీవనం కొనసాగిస్తున్నాడు. ఇదిగో కాలం మారుతుంది, ఇంకా పిచ్చోడ్లాగా ఉన్నాడు, ఇంకా ఈ వాటర్ ట్యాంకులు వచ్చినాయి, ఎంత సదుపాయం వచ్చింది అని అందరూ అనుకుంటున్న వారుగా ఉన్నారు. అయితే ఏం జరిగిందో తెలుసా? అక్కడ వాటర్ ట్యాంక్ వచ్చింది. వాటర్ ట్యాంక్లో ఉన్న నీరంతా ఏమైపోయిందంటే అవసరాల నిమిత్తము ఖర్చు అయిపోయింది. ఇప్పుడు వాడుకుంటాకి ఏమి లేవండి, నీరు అనేది లేదు. కానీ ఇక్కడ ఈ బావిని ఆధారం చేసుకునే వ్యక్తి యొక్క జీవితంలో ప్రతిరోజు కావాల్సిన నీరు అనేది ఆ ఓట బావి ద్వారా అతడు తన అవసరాలని తీర్చుకుంటున్న వాడుకున్నాడు. ఈరోజు నీ జీవితము ట్యాంకీ వాటర్తో కనెక్ట్ అయిందా, బావి వాటర్తో కనెక్ట్ అయిందా? అంటే చాలామంది మన యొక్క కోరికలను, మన ఆలోచనలను ట్యాంకీ వాటర్తో కనెక్ట్ చేసుకుంటున్న వారుగా ఉన్నారు. నిండుగా ఉన్నాయి, డబ్బు బాగా ఉంది, సంపద బాగా ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇవి నాకు చాలు, ఈ జీవితాన్ని కానీ నేను వెళ్ళబుచ్చుకోవచ్చు అనుకుంటారు. కానీ ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏదో ఒక రోజు నీ డబ్బు కరిగిపోవచ్చు, నువ్వు ఆధారం చేసుకునే కీర్తి నీ దగ్గర నుంచి దూరం అయిపోవచ్చు, నీ బలము నీ దగ్గర నుంచి దూరం అయిపోవచ్చు, ట్యాంకీ వాటర్ లాగా ఖాళీ అయిపోయి ఉండవచ్చు. కానీ ఉబ్బుకుచ్చు ఉన్న ఈ బావిలో నీరు చూసారా, అది ఎన్నడూ కూడా తన యొక్క నీటిని కోల్పోదు. నీ ఆలోచనలు ట్యాంకీలో ఉన్న నీళ్ళ చేత నింపబడ్డాయా, లేకపోతే నీ ఆలోచనలు
బావిలో నీటి చేత కనెక్ట్ చేయబడ్డ ఏ నీళ్లు నువ్వు దాచుకుంటున్నావు, ఏ నీటి మీద నువ్వు ఆధారపడుతున్నావు అని దేవుడు ఈరోజు సూటిగా నిన్ను అడుగుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ దావీదు కీర్తన రాసిన గ్రంథము 62వ అధ్యాయము ప్రారంభ వచనంలో చూసుకున్నట్లయితే, నా ప్రాణము యెహోవా నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఈ దావీదు యొక్క నీటి ఓట ఎక్కడ ఉంది? సింహాసనం మీద లేదు. దావీదు యొక్క నీటి ఓట ఎక్కడ ఉన్నది? రాజ్య పరిపాలన మీద లేదు. అయ్యా, నా ప్రాణము నిన్ను నమ్ముకొని మౌనంగా ఉన్నది అంటున్నాడు. తన నీటి ఓటను దేవుని మీద అతడు ఆధారం చేసుకున్నవాడుగా ఉన్నాడు. చుట్టూ సొంత జనాంగమే తనకు వ్యతిరేకంగా నిలిచింది. నాన్నవారే తనను తరుముచ్చు ఉన్నారు. కానీ తన నీటి ఓటను దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు కాబట్టి, అయ్యా, నా ప్రాణము నిన్ను నమ్ముకొని మౌనంగా ఉన్నది అంటున్నాడు. తన ఆనందము కానీ, తన శాంతిని కానీ మనుషుల మీద కానీ పరిస్థితుల మీద కానీ ఆధారపడనీకోకుండా తన ఆనందమంతా కూడా దేవుని మీద ఆధారం చేసుకున్న వాడుగా ఉన్నాడు. నీటి ఓట అది దేవుని దగ్గర నుంచి పుట్టేది. ఒక ప్రాంతంలో ఒక చిన్న రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్లో అనేక మంది ఆ రోజు పండగ నిమిత్తమేమో ఎక్కువ మంది వస్తూ వెళుచూ ఉన్నారు. ట్రైన్ రాక ఆలస్యమైంది. మధ్యాహ్నం పూట పిల్లలందరూ కూడా నీటి కోసం అలమటిస్తూ పోతూ ఉన్నారు. ఎందుకనో ఆ ట్యాంక్ వాటర్ అంతా కూడా ఆ రోజు మరి ఖాళీ అయిపోయింది. ఎక్కడో ఒక చోట ఒక మూల మీద ఒక ట్యాప్ ఉంది. ఆ ట్యాప్లోంచి సన్నగా నీరు వస్తుంది. పిల్లైన వారందరూ కూడా బాధపడుతున్నారు. చాలా మంది జనాంగము ఆ యొక్క రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉంది. ఈ చిన్న నీటి ఆ ట్యాప్ మన యొక్క అవసరాలు తీరుస్తుందా అని అనుకున్నారు. కానీ 2-3 గంటలు బట్టి ఆ వాటర్ అంతా పిల్లలు వాడుతున్నారు, తాగుతున్నారు, పెద్దలైన వారు తాగుతున్నారు. అయినా కూడా వాటర్ ఆగటం. ఆశ్చర్యపోయారు. ఆ చిన్న ట్యాపు కొంచెం నీరు వస్తుంది, మన దప్పికని ఎట్లా తీరుస్తుంది అనుకున్నారు. అదే ట్యాపు అక్కడ ఉన్న వారందరూ దప్పిక తీర్చి ఆశ్చర్యం, ఇది ఎట్లా సాధ్యం? అప్పుడు స్టేషన్ మాస్టర్ గారు వచ్చారు. అయ్యా, ఈ ఎక్కడి నుంచి వస్తుంది నీరు అంటే, ఈ నీరు ఎక్కడి నుంచి రావడం కాదు, ఇది భూగర్భ వాటర్. ఇది భూమిలోంచి ఉబ్బుకోవచ్చు వాటర్. కాబట్టి దాన్ని ఏం చేసామంటే మేము పైప్తో కనెక్ట్ చేసిన వారుగా ఉన్నాం. దానికి ట్యాప్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసాం. భూమితో కనెక్ట్ అయింది. ఇది ఎండిపోయే నీరు కాదు, ఇది ఉబ్బుకుచూ వచ్చుచుండు నీరు అని ఆ యొక్క స్టేషన్ మాస్టర్ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు. నిజంగా మనము మన జీవితంలో ఈ ఉబ్బుకూచూ వచ్చు ఆశీర్వాదము అనే దేవునితో మనము అనుసంధానమైన వారుగా ఉన్నట్లయితే పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా మారవచ్చు, కానీ దేవుని నుంచి వచ్చి జీవజలం నేను ఏం చేస్తుందంటే నిన్ను తృప్తిపరచును గాక. హల్లెలూయా. మన జీవితము చిన్నవాళ్ళంగా ఉండవచ్చు, బలము తక్కువగా ఉండవచ్చు, పరిస్థితులు అన్నీ కూడా మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు. కానీ మనము దేవునితో అనుసంధానం అయితే, దేవునితో గనక మనం అనుసంధానం అయితే, నువ్వు కెరీతు వాగు దగ్గర ఉన్నా కూడా, ఒక్కడగా ఉన్నా కూడా, ఎటు వచ్చే అవకాశం లేకపోయినా కూడా కాకోలం ద్వారా దేవుడు నిన్ను తన ఓట ద్వారా పోషించునుగాక. హల్లెలూయా. నువ్వు సారేపాతి విధురాలు, కట్టిగా పేదరాలు ఇంట్లో ఉండవచ్చు, కానీ ఆ కొంచెం పిండి ఆ కొంచెంతోనే దేవుడిని పోషించునుగాక. నీటి ఓటను ఈ దైవ సేవకుడు ఆధారం చేసుకున్నాడు. దేన్ని ఆధారం చేసుకున్నాడండి? నీటి ఓటను. ఉబ్బుకుచూ వచ్చుచున్న నీటి ఓట ఇది. ఈరోజు నీ జీవితంలో మనుషుల మీద ఆధారపడి మోసపోయామన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరిస్థితుల మీద, కాలం మీద ఆధారపడి మోసపోయామన్న వారు చాలా మంది కనబడుతున్నారు. కానీ దేవుని నమ్మి మోసపోయామన్న వారు ఎవరు? నీ జీవితంలో ఏది దేవుడు అనుమతించినా కూడా అది నిన్ను ఇంకా ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి నా జీవితంలో ఇది కలగజేశాడు నమ్మినట్లయితే నీవు ఆ ఉబ్బుకుచుండు నీటి ఓట యొక్క రుచిని నీవు ఆస్వాదించగలుగుతావు. హల్లెలూయా. ఈ నీటి ఓట ఎక్కడి నుంచి వస్తుంది? యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనము. నాయందు విశ్వాసముంచువాడు, ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచలేదు గనక 7:38. నా యందు విశ్వాసముంచుకొని ఉంచువాడెవడు, లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి
జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవరైతే ఉంటాడో వాడి కడుపులో నుంచి జీవ జలపు నదులు పారును అంటున్నా. మనలో చాలా మంది మనుషుల మీద ఆధారపడుతున్నాం. ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తారని, ఆ మనిషి మనకు అండగా ఉంటాడని, లేకపోతే ఆ కాలంలో మనం చేసేది ఫలవంతమవుతుందని. ప్రతిదీ కూడా డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్స్, పరిస్థితుల మీద మనము ఆధారపడుచు ఉన్నవారుగా ఉన్నాము. బయట పరిస్థితుల మీద మనం ఆధారపడుచు ఉన్నవారుగా ఉన్నాం. ఎంతమంది బయట పరిస్థితులు, బయట మనుషులు, బయట అనుభవాలు, ఎట్నుంచో ఏదో సహాయం వస్తుందని ఆధారపడి నష్టపోయిన వారు ఎంతమంది లేరు? దేవుడు అదే చెప్తున్నవాడుగా ఉన్నాడు. ఇదిగో నా యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఈ కడుపులో నుంచి ఏమొస్తాయి అంటున్నాండి? ఆ జీవధారలు వస్తాయి అంటున్నాడు. సామెతలు 4వ అధ్యాయము 27వ వచనం చూసుకున్నట్లయితే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయంలో నుండి ఏం బయలుదేరుతున్నాయి ఏంటండి? జీవధారలు బయలుదేరు. నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే, మనకు తెలియదు, మనం అనుకుంటున్నాం మన యొక్క అపరాధం బట్టి, మన దోషాన్ని బట్టి, మన పాపాన్ని బట్టి నేను ఇక పనికొస్తానా, నేను ప్రయోజనంగా ఉంటానా? గడిచిన కాలంలో ఏదో తెలిసి తెలియని తొందరపాటుతనంలో ఒక అపరాధం చేసావు, సమాజం ఏం చేస్తుందంటే ఇదిగో వీడు ఇట్లాంటి వాడని ముద్రేసింది. బంధువులు ఏం చేస్తున్నారంటే వీడు ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడు, ఇట్లాంటి స్వభావం కలిగిన వాడు, ఇట్లాంటి దురాలోచన కలిగిన వాడు, ఇట్లాంటి వ్యర్థమైన అలవాట్లు కలిగిన వాడని ముద్రేసింది. నీకైతే మనసులో ఒక బాధ ఉంది. ఆ రోజు ఏదో ప్రయత్నపూర్వకంగానో అప్రయత్నపూర్వకంగానో ఆ కార్యక్రమంలో నువ్వు పాల్గొన్నావు, కానీ అది నీ జీవితంలో చెరగని ముద్రగా మారిపోయింది. అయితే దేవుడు అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో తల్లి, ఓ సమరయ స్త్రీ, సమాజం నిన్ను విడివేసింది కదా, మనుషులు నిన్ను అంటవానరాగా చూస్తున్నారు కదా, నీ తోటి నీ స్త్రీలైన వారే ఛీ అని నీ ఎంక చూసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు కదా. ఆ బాధ భరించలేకే కదా నువ్వు మధ్యాహ్నం పూట నీళ్ళని తోడుకోవడానికి బావి దగ్గరికి వస్తున్నావు. నాకు అర్థమైంది మనుషులందరూ కూడా నిన్ను వెలివేశారని. కానీ నేను గమనించిన విషయం ఏమిటంటే, నీకు తెలియకోకుండా నీ హృదయంలో ఏమని అంటే జీవధారలు ఉన్నాయి. నా యందు విశ్వాసం ఉంచు, నేను ఇచ్చే జలము నువ్వు తాగు. ఈ జలము గనక నువ్వు తాగినట్లయితే మరి ఎన్నటికి నీవు దప్పిక గొనవు అని ఆ స్త్రీతో దేవుడు మాట్లాడిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడిచ్చి జీవ జలము ఆమె తాగినదో తన శరీరానికి ఉన్న దప్పికను ఆమె తీర్చుకుంది. మరి ఎన్నడూ కూడా దురాలోచన, వ్యర్థమైన ప్రవర్తన వైపు ఆమె నడవలేదు. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి, ఇదిగో నేను ఎవరో చెప్పాడు, నేనేం చేస్తుందో చెప్పాడు, కాబట్టి ఆయన చూద్దాక రండి అని ఆ స్త్రీ ఏం చేస్తుందంటే తన హృదయంలో ఏ జీవధారలు ఉన్నాయో ఆ జీవధారల ఓటను జనులకు చూపించింది. ఈమె జీవితము ఎంతగా మనుషులతో మాట్లాడిందంటే అక్కడున్న కఠినాత్ములందరినీ, ఆ ప్రాంతం వారందరినీ యేసు యొద్ద నిలబెట్టి అంతగా, హల్లెలూయా, అంతగా ఆమె జీవ నదులతో, జీవపు ఓటతో నింపబడింది. ఈరోజు నీవు జీవపు ఓటతో నింపబడితే నువ్వు చెరసాల్లో బంధించబడి ఉన్నావు, సంఖ్యల చేత బంధించబడి ఉన్నావు, కానీ నీ నోట్లోంచి పాటలు వస్తాయి, నీ నోట్లోంచి ప్రార్థన వస్తుంది. ఆ పాటలు, ఆ ప్రార్థన నీకు మాత్రమే కాదు, నీ తోటి ఉన్న ఖైదీలు కూడా విని ఆలకిస్తారు. ఆ పాటలు, ఆ ప్రార్థన బట్టి నువ్వు మాత్రమే కాదు, నీకు వ్యతిరేకంగా నిలిచిన చెరసాల నాయకుడు కూడా వింటాడు. ఒక సమయం వస్తుంది, ఆ పాటలు, ఆ ప్రార్థన నీ కడుపులోంచి వచ్చిన ఈ జీవ జలము, ఈ జీవ జలపు ఓట ఆ చెరసాల నాయకుడిని రక్షణ వైపు నడిపించేలా చేస్తుంది. హల్లెలూయా. అందుకే మరలా చెప్పుదును, మీరు ప్రభువునందు ఆనందించుడి. పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నారు, మీరు ప్రభువునందు ఆనందించండి. మీ ఆనందం దేని వైపు? మనుషుల బట్ట, పరిస్థితులు బట్ట, కలిగిన దాన్ని బట్ట? కానీ నువ్వు ప్రభువునందు ఆనందించగలిగితే, ఆ స్త్రీ తనకు కలిగిన దాన్ని బట్టి నేను ఇట్లయితే చాలా డబ్బు సంపాదించుకున్నా, ఆ జక్కయ్య నేను చేస్తున్నాను బట్టి చాలా డబ్బు సంపాదించుకున్నా అని అనుకుంటున్నాడు. కానీ కలిగిన దాన్ని బట్టి ఆమె ఆనందించడంలా, కలిగిన దాన్ని బట్టి జక్కయ్య ఆనందించట్లా.
దేవుని బట్టి ఆనందించాడు కాబట్టే అతడు రక్షణ పొందుకున్నాడు. దేవుని బట్టి ఆనందించింది కాబట్టి సమరయ ప్రాంతాన్ని రక్షించే ఒక స్త్రీగా మార్చబడింది. హల్లెలూయా! జీవపు ఊట వీరిలోంచి ప్రవహించి. నిజంగా నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నావా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ఒక ప్రాంతంలో 2 బావులు ఉన్నాయి. అందరూ ఒక బావి దగ్గరికి వెళ్ళి ఆ ఓటలోని నీటిని తాగుచూ ఉన్నారు. పెద్ద బావి. జనులైన వారందరూ కూడా ఆ బావి దగ్గరికి వెళ్ళి తమ అవసరాలు తెచ్చుకుంటున్నారు. రెండో బావి ఉంది. ఆ బావి దగ్గరికి వెళ్ళేవారు చాలా తక్కువ. కానీ వేసవ కాలం ఎదుట వచ్చింది. పెద్ద బావే, కానీ ఆ బావిలో నీరంతా ఎండిపోయింది. ఆ గ్రామంలోని వారందరూ కూడా నిరాశలోకి వెళ్ళిపోయారు. ఒక చిన్న బావి ఉంది. చిన్న బావి మన అవసరాలను ఏం తీరుస్తుంది, ఈ గ్రామం యొక్క కరువును తీరుస్తుందా అని నిరాశలో ఉన్నారు. కానీ కడుపు నింపుకోవాలి, నోరు తడుపుకోవాలి కాబట్టి నీటిని తోడుచూ ఉన్నారు. గ్రామం అంతా కూడా ఆ నీటిని తోడుచూ ఉన్నారు. కానీ ఆ బావి ఎండిపోవడం వల్ల ఆశ్చర్యపోయారు. పెద్ద బావేమో ఎండిపోయింది, చిన్న బావేమో ఎండిపోవడం లేదేమిటి? అక్కడ ఉన్న పెద్ద ఆయన చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో ఈ బావిలోని నీరు లోపల ప్రవహించే నదితో కనెక్ట్ అయింది, అనుసంధానమైంది. కాబట్టి నీరు ఉబుకుచూ వచ్చు. ఈరోజు నీ జీవితం చిన్నదిగా ఉండవచ్చు, నీవు బలము లేని వాడిగా ఉండవచ్చు, పరిస్థితులు నిన్ను కృంగదీయి ఉండవచ్చు. కానీ నీవు కనుక దేవునితో కనెక్ట్ అయినట్లయితే ఉబ్బుకుచుండు నీటి ఊట నీ హృదయంలోంచి దేవుడు పుట్టించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఈరోజు మన జీవితాలు బయట నుంచి వచ్చిన ఆధారాల మీదే, బయట నుంచి వచ్చే సహాయాల మీదే, పరిస్థితులు బట్టే. కానీ నిజముగా నీవు నేను దేవునితో అనుసంధానమయ్యగలిగితే బయట నుంచి వచ్చే ఆధారం కాదు, కానీ నీలోంచి వచ్చి ఊట ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఇక్కడ ఊట అది మౌనంగా ఉంటుందో శబ్దం చేస్తుందో చెప్పండి? ఖచ్చితంగా అది శబ్దమే చేస్తుంది. నీ జీవితంలో దేవుని యొక్క ఊట చేత నింపబడితే, ఊట చేత నింపబడి నీవు మౌనంగా ఉండడానికి వీలేదు, శబ్దం చేయాలి. శబ్దం చేయాలంటే మైకుచ్చుకుని అరవాలా? శబ్దం చేయాలంటే ఇదిగో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అన్న అవసరంలా. నీ జీవితమే ఇతరులకి శబ్దంలాగా మాట్లాడుతుంది. కొన్ని విషయాలకి మనం మాట్లాడవసరంలా. కొన్ని విషయాలు మనం మాట్లాడకపోయినా మనుషులకు అర్థమవుతాయి. ఏమిటి చెప్పండి? ఇప్పుడు గాలి వీస్తుంది, గాలి మాట్లాడుతుందా? మాట్లాడకపోయినా గాలి వీస్తుందని అది ఏం చేస్తుందంటే మనుషులకు అర్థమవుతుంది. అగ్ని మండుతుంది, మనుషులకి ఆ శబ్దం చేస్తుందా? అది మాట్లాడకపోయినా దాని వేడి మనకు తగులుతుంది అని అగ్ని మాట్లాడుతుంది. అలాగే ఇక్కడ నీరు అనేది ఉబుకుచూ ఉంటుంది. అది మాట్లాడకపోయినా దాని శబ్దం ఏం చేస్తుందంటే మనకి కనబడుచుంది. ఈరోజు దేవుని చేత రక్షించబడిన నువ్వు మాట్లాడవసరం లేదు. నీ జీవితాన్ని జనులు చూస్తారు. హల్లెలూయా! నీ జీవితము శబ్దం చేస్తే చాలు, నీ ప్రవర్తన శబ్దం చేస్తే చాలు. నువ్వు మాట్లాడకపోయినా నీ ప్రవర్తన చేసే శబ్దం ఏం చేస్తుందంటే అనేక మందిని దేవుని వైపు తిట్టేలా చేస్తుంది. హల్లెలూయా! ఎందుకంటే ఎక్కువగా మన మాట ఎంత శబ్దం చేసి మనుషుల్ని రక్షిస్తుందో నేను చెప్పలేదు, కానీ మన ప్రవర్తన గనక శబ్దం చేయడం గనక ప్రారంభించినట్లయితే ఆ శబ్దం ఏం చేస్తుందంటే నువ్వు చెప్పకపోయినా అనేక మందిని దేవుని తట్టు ఆకర్షించేలా చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈనాటి నుంచి మనం నోరు శబ్దం చేయాలా, మన మాట శబ్దం చేయాలా? అది మన ప్రవర్తన శబ్దం చేయాలా? రెడీ చెప్పాలి. మన ప్రవర్తన గనక శబ్దం చేయగలిగితే, శబ్దం చేయగలిగితే. ఒక ఆయన ఒక చోట వీడియో చూసి పాస్టర్ గారు చెప్పారని నోరు మూసుకోవాలనుకుంది. ఏముందండి? పాస్టర్ గారు చెప్పారని నోరు మూసుకోవాలనుకుంది. కాబట్టి ఆయన తలుపు తడుతుంటే నోటికి ఏం పెట్టుకుందండి? పాస్టర్ ఏం పెట్టుకుందండి? పాస్టర్ పెట్టుకుంది. అదే పాస్టర్ గారు కూడా ఆయనకి ఏం చెప్పాడండి? నువ్వు చెవులు మూసుకోమన్నాడు. తలుపు తీసేపాటికి ఈమెమో నోరు మూసుకుంది, ఆయన ఏమేమి చేసుకున్నాడండి? చెవులు మూసుకున్న వాడుకో. అక్కడ గొడవకు అవకాశం ఉందా? కాబట్టి మోగ భార్య చెప్పాలి, చెవిటి భర్త గారు, మోగ భార్య గారు, చెవిటి భర్త గారు. ఇక్కడ ఈ అనుభవాలు చూసినప్పుడు పిల్లల్లో కాసేపు నవ్వుకున్నారటండి.
కొన్ని రోజులు ఇదే అనుభవాన్ని మనం కొనసాగించిన వారు ఉన్నారు. నవ్వుకున్న పిల్లలే వారు తల్లిదండ్రులను చూస్తూ ఏం చేశారంటే వారి యొక్క నడకను మార్చుకున్నారు. నవ్వుకున్న పిల్లలే వారు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులని గౌరవించడం ప్రారంభించారు. నవ్వుకున్న పిల్లలే ఇప్పుడు తల్లి నోటికి ప్లాస్టర్ లేదు, తండ్రి చెవులకి ఏ అడ్డంకి లేదు, కానీ వారందరూ కూర్చొని ఒక చోట కూర్చొని వారు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారు. హల్లెలూయా. అందుకే మన నోటి ద్వారా వచ్చే శబ్దము కన్నా మన ప్రవర్తన ద్వారా వచ్చే శబ్దం ఎక్కువైతే ఆ కుటుంబం కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉండునుగాక. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు భక్తుల యొక్క జీవితాల్లో ఎవరి జీవితాల్లో ఆయన జోక్యం చేసుకున్న వారు నోటి ద్వారా మాట్లాడిన దానికంటే ఎక్కువగా వారి ప్రవర్తన ద్వారా చేసిన శబ్దమే ఎక్కువ. శతాధిపతి అంటున్నాడు, నీవు మా ఇంటి దాకా రావవసరం లేదయ్యా, మాట మాత్రము సెలవివ్వు. ఎంత విశ్వాసపు శబ్దం చేశాడు. ఆ స్త్రీ అంటుంది, అయ్యా నేను బల్లమేంచబడు రొట్టె ముక్క కోసం ఆశపడు కుక్క పిల్లలు, నేను చాలా ధనవంతురాలు అమ్మ, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదని దేవుడు అన్నాడు. అంటే నా పని నా వాళ్ళకే మేలు చేయడం కోసం, నువ్వు యూదులు నీకు మేలు చేయడము, నువ్వు అన్ని జాతి చెందాన్ని మేలు చేయడం కుదరదు. అయ్యా కుక్క పిల్లలు కూడా బల్ల మీద ఎంచబడు రొట్టె ముక్క కోసము ఆశపడతాయి కదా అని మాట్లాడుతుంది. అక్కడ మాటల శబ్దం కన్నా తగ్గింపు శబ్దం ఎక్కువగా చేసింది. కాబట్టి అమ్మా నీ ఏంటి విశ్వాసము నేను ఎవరిలో కనుగొనలేదు అంటున్నాడు. హల్లెలూయా. ఇది నిజమైన ఓట యొక్క శబ్దము. నీ జీవితంలో ఓట అనేది ఉన్నట్లయితే నువ్వు శబ్దం చేయవలసిన అది అందరికీ తెలుస్తుంది. ఒక వ్యక్తి మార్గంలో తప్పిపోయాడు, అరణ్యంలో తప్పిపోయి, అడవిలో తప్పిపోయి, చీకటి పడిపోయింది, మార్గం కనపడడం లేదు, భయము. కానీ ఆ వెన్నెల వెలుగులోనే ఏదో ఒక శబ్దం అతనికి భయం అనిపించింది. నిదానంగా గమనించినప్పుడు ఎక్కడో నీటి శబ్దం. తన తప్పికని బట్టి ఆ వెన్నెల శబ్దంలోనే రాత్రిపూట భయాల మధ్యలోనే ఒక ఆశ నిరీక్షణతో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాడు. చూస్తూనే నీటి ఓటకు చెల్లాడు. పెద్ద నీటి ఓట అక్కడ కనపడింది. ఆ నీటి ఓట శబ్దం చేస్తూ ఉంది. ఆ శబ్దాన్ని బట్టి అతను ఏం చేస్తారంటే మార్గంలోకి నడిపించబడ్డాడు, తన దప్పికను తీర్చుకున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడిచ్చు జీవజలము అనేది మనం తగినట్లయితే మనం ఎలాగుండాలి అంటే శబ్దం చేయవారుగా ఉండాలి. శబ్దము ఆ నీటి ఓట శబ్దం చేస్తుంది. మరి యొక్క అనుభవము ఈ నీటి ఓట ప్రవహించుకుంటూ ముందుకు వెళుతుంది. ముందుకు వెళ్ళే మార్గంలో అడ్డంకులు వస్తాయి. కొన్నిసార్లు మట్టి దెబ్బలు అడ్డుకు వస్తాయి, కొన్నిసార్లు రాతి బండలు అడ్డుకు వస్తాయి. ఏది ఏమైనా కూడా మట్టి దెబ్బలు వస్తే తోసుకుంటూ వెళ్ళిపోతుంది. రాతి బండలు వస్తే ఎక్కడ అవకాశం ఉందా అని రాతి బండతో పోరాడదు, రాతి బండతో పోట్లాడదు. ఎక్కడ చిన్న చీలికుంటుందా అని ఆ చీలిక గుండా ప్రయాణం చేస్తుంది. నేను ఇంత ప్రవాహాన్ని, నా ప్రవాహం నువ్వు అడ్డుంటే ఎట్లా, నా ప్రవాహం తగ్గట్టుగా నాకు దారి కావాలని రాతితో పోట్లాడదు. ఆ చీలికని ఆధారం చేసుకుని ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహించే నీరేం చేస్తుందంటే రాతిని కూడా కోసివేస్తుందని ఏమంటున్నాడు. నేనన్న మాట కాదు. అలా ప్రవహించి ఏం చేస్తుందంటే ఆ చీలిక గుండా ప్రవహిస్తూ నిదానంగా రాతి కింద కూడా ఖాళీ చేస్తుంది. చివరికి తనకు అడ్డుగా వచ్చిన ఆ రాతి బండ ఏం చేస్తుందో తెలుసా, పక్కకు నెట్టేస్తుంది. హల్లెలూయా. ఆ రాతిని కోసివేస్తుంది. ఈరోజు నీ జీవితంలో కూడా నీ బలానికి తగ్గట్టుగా అవకాశం రావటం లేదేమో, నీ శక్తికి తగ్గట్టుగా నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో, నీ యొక్క చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం రావడం లేదేమో, నీ తెలివితేగ తగ్గట్లుగా అవకాశాలు రావడం లేదు. కానీ నాకు ఇంత చదువు ఉంది, నాకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, నాకు ఇంత బలం ఉంది అని అంటాం కాదు. వచ్చిన చిన్న అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకో. అది నీటి ఓటే, బండ ఉందని ఆగిపోలేదు, చీలికను ఆధారం చేసుకుని ప్రయాణం చేసింది. ఒకరోజు ఆ చీలిక ద్వారా ప్రయాణం చేసిన నీరే బండను కోసేసింది, కిందన ఖాళీ చేసింది, మార్గాన్ని సరళం చేసుకుంది. దేవుడు అటువంటి కృపలో మన ఎల్లరినీ నడిపించును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క ఇస్సాకు కనబడుచున్నాడు. అతడు బావిని తవ్వాడు, జనులు పోట్లాడారు. వీళ్ళు పోట్లాడాడా వేరే ప్రాంతం కలిగి మరలా బావి తవ్వాడు, ఉబ్బుకు వచ్చి జలం వచ్చాయి. మరలా ఆయన ఘర్షణ పెట్టుకోలేదు. ఈరోజు నీ జీవితంలో చాలా ఓటలు దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు. నువ్వు తవ్వితే చాలు, నేను ఆ ఓటలను చూపెడతానంటున్నాడు. ఓటను
ఎన్నో అడ్డంకులు ఈ యొక్క ఓటకు వచ్చినా కూడా అదేం చేస్తుందంటే మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకే వెళుతుంది. నీ జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఇక ఇంతే అని ఆగవద్దు. అది చిన్న మార్గమే. ఈ చిన్న ఉద్యోగం నేనేం చేస్తాను, ఈ చిన్న పని నేనేం చేస్తాను, ఈ అరెకరం ఏం వ్యవసాయం చేస్తాను, చిన్నదే. కానీ నువ్వు ప్రారంభించు, దేవుడు దాన్ని పెద్ద మార్గంగా మార్చును గాక, ఆశీర్వాద ప్రవాహంగా మార్చును గాక, సమాధానపు నదిగా చేయును గాక. హల్లెలూయా. ఆ ఓటలా ప్రవహించుకుంటూ వెళ్తుంది. చివరగా చెప్తున్న మాట, నీవు ఒక ఓటగా మారాలి. నీవు ఒక ఓటగా మారితే బాధలో ఉన్న వారికి నువ్వు ఒక ఆశగా మారుతావు. హల్లెలూయా. నీవు ఓటైతేనే, బాధలు అనేక మంది ఉంటారు, బాధల్లో ఉన్న వారికి నువ్వు ఆశగా మారాలంటే ఎలాగుండాలి? ఒక ఓటగా మారాలి. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు బాధల్లో ఉన్న వారికి కంటికి ఎదురు ఉన్నాయి, కనపడవు, చెప్పినా ఎవరికి అర్థం కాదు, వినపడవు, పరిస్థితులు ఏమీ కూడా వారికి అర్థం కావు. ఎందుకంటే వారికి ఉన్న బాధ అటువంటిది. హగరు అరణ్యంలో ఉంది, నీటి ఓట ఎదురుగానే ఉంది, కానీ ఉన్న బాధ ఏం చేస్తుందంటే నీటి ఓటను చూడగలిగేలా చేసింది ఆ కన్నులతో? లేదు కదా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ బాధలో ఉన్నావో, కానీ ఈ బాధ ఏం చేస్తుందంటే నీ ఎదుట ఉన్న మేలైన వాటిని చూడలేవు, మంచి మాటలు విననీయదు, పరిస్థితులు ఏమీ అర్థం కాదు, మనుషులను అన్ని విషయాల్లో అర్థం కన్నా అపార్థాలు ఎక్కువ చేసుకుంటావు. కానీ నువ్వు ఓటగా మారితే బాధలో ఉన్న వారికి నువ్వు ఆశగా మారుతావు. హల్లెలూయా. ఆ రోజు హగరు జీవితంలో జరిగింది ఇదే. ఆమె ప్రార్థన చేసింది, మోకరించింది, ఆమె కన్నీటి ఓటను దేవుడు చూచాడు. బాధలో ఉన్న తన బిడ్డకి ఏం చేసిందంటే దేవుడు ఆశ చూపించాడు. ఆ నీటి ఓటను దేవుడు చూపించిన వాడికి ఉన్నాడు. ఆ స్త్రీ కూడా తను అందరూ వెలివేశారు, నేను ఒంటరి దాన్ని, సమాజం తిరస్కరించింది, నేను నీళ్లు తెచ్చుకోవాలంటే మధ్యాహ్నం పూట వెళ్ళాల్సి వస్తుంది. బాధలో ఆమె ఉంది, కానీ దేవుడిచ్చి జీవజలం ఆమె తాగింది. చివరికి ఏం చేయాలి తెలుసా? అనేక మంది బాధలో ఉన్న వారికి ఆమె ఆశగా మారి దేవుని యొద్దకు నిలబెట్టాడు. దేవుడు అటువంటి కృపను దయచేయునుగాక. హల్లెలూయా. ఈరోజు నీవు ఉవ్వుకుచ్చు ఉండు, నీటి ఓట వలె ఉండుదువు అని దేవుడు అంటున్నాడు. నీ యొక్క ఆధారము మనుషుల మీద, నీ యొక్క ఆధారము పరిస్థితుల మీద దేన్ని ఆధారం చేసుకున్నావు? ఈ నీరు అటండి అంతర్గతంగా భూమిలో ప్రవహించే నదితో కనెక్ట్ అయింది కాబట్టి కరువులో కూడా ఆ ప్రాంతాన్ని నీటి ఎదుటి రాకోకుండా పోషించింది ఈ బావి. అలాగే ఈ స్త్రీ కూడా తనకున్న కరువులో కూడా దేవుడు జలము తాగింది కాబట్టి సమరే ప్రాంతాన్ని రక్షించింది, నీటి ఓటగా మార్చబడింది. ఈరోజు నీ కుటుంబంలో, నీ జనాంగం మధ్య దేవుడు నిన్ను ఒక ఒబుకుచు ఉండు నీటి ఓటగా మార్చునుగాక. బాధలో ఉన్న వారిని నేను ఒక ఆశగా దేవుడు చేయునుగాక. ఎడుగుద్దు మాటలు అనేకుల్లో దీవించునుగాక.